వెల్కమ్ టు SR7TV న్యూస్. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్గా కందేరి కార్తిక్ చౌదరి ఎన్నికయ్యారు. కూరపాటి శంకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. తిరుపతి KSR కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్గా కందేరి కార్తిక్ చౌదరికి బాధ్యతలు అప్పగించిన సందర్భంగా ఈ నియామకానికి ముఖ్య కారణమైన తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డిని పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కందేరి కార్తిక్ చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తనపై నమ్మకం ఉంచి తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించినందుకు దీనికి కారణమైన కూరపాటి శంకర్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆలోచనలు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు మీడియా విభాగం ద్వారా అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతంలో మీడియా పాత్ర కీలకమని, నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని, మీడియా విభాగం ద్వారా తెలుగుదేశం పార్టీ ఆశయాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. SR7TV న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. మండల లీడర్లందరం ఈరోజు నాకు తిరుపతి పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్గా నా పైన అపారమైన నమ్మకాన్ని ఉంచి ఈ పదవిని ఇప్పించినందుకు మా మండలం అందరి తరపున, నా తరపు నుంచి ప్రత్యేకంగా మేము మన సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము గత కొత్త కాలంగా తండ్రి లేని బిడ్డల్లాగా మేము ఈ నియోజకవర్గంలో ఏమి చేయాలన్నా, ఏమి సాధించాలన్నా, గట్టిగా నిలబడాలన్నా మాకు ఒక అండాదండా లేకుండా మేము ఉన్నాం. ఎప్పుడైతే నియోజకవర్గ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డి గారు నియమించారో అప్పటి నుంచి పార్టీ కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతూ ప్రతి నాయకుడికి మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేస్తూ, అలాగే ప్రతి కార్యకర్త బాధని, అతని యొక్క సమస్యలను కూడా వింటూ పరిష్కారం దిశగా అనుక్షణం పనిచేస్తున్న మా శంకరన్న గారికి మరొక్కసారి మా హృదయపూర్వక ధన్యవాదములు. మా అందరి తరపున కూడా మేము ఖచ్చితంగా అన్నని ఇంకా కొంచెం మంచి పదవుల్లో ఉన్నత స్థానంలో చూడాలని, ఆయన ఎంత ఎదిగితే నియోజకవర్గానికి అంత మంచిదని మేము ఈ అందరి తరపున తెలియజేసుకుంటున్నాం. కార్యకర్తలకి గౌరవం, కృషికి గుర్తింపు, టీడీపీ బాటలో ఇదే నిజమైన రాజకీయం. నమ్మకం పెట్టుకున్న వారిని వదలని నాయకత్వం, అర్హతకు గుర్తింపు ఇచ్చిన మనసున్న మహారాజు శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు ఈరోజు తిరుపతి పార్లమెంట్ మెయిన్ కమిటీలో మన నియోజకవర్గం నుంచి 6 మందికి మంచి పదవులు ఇప్పించి అందరినీ ఏకతాటిపైన నడిపిస్తూ నమ్మిన వారికి తనకు ఏ రకంగా అండగా నిలబడతాడు, తన మాటలతో కాకుండా చేతలతో చూపించిన మహోన్నతమైన వ్యక్తి, కార్యకర్తల బలం, మన ప్రీతమ నాయకుడు శంకరన్న. అటువంటి నాయకుడికి మేమందరం మండల పార్టీ నుంచి, అదేవిధంగా మా మండలం నుంచి మా మాజీ ప్రజెంట్ సర్పంచి, కారణమిట్ల సర్పంచ్ వీళ్ళ అమ్మగారు తెలుగుదేశం పార్టీని బలోపేతంగా నడిపిస్తున్నటువంటి ఇదే నిజమైన అర్హతకి, నిజమైన గుర్తింపు తీసుకురావడంలో మా శంకరన్న, మా నాయకులందరినీ ఏకతాటిపైన నడిపించి ఈ తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్గా ఇప్పించినందుకు అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.